ఇన్నాళ్లకు మాకు భరోసా లభించింది. ఇన్నాళ్లకు మాకు బ్రతికే ధైర్యం వచ్చింది. ఇన్నాళ్లకు మాకు ఒక గుర్తింపు దక్కింది. ఈ ఆనందం, ఈ ఉద్వేగం ఎవరిదో కాదు, మన నేతన్నలది. ఎందుకు చేనేత కార్మికులు ఇంత ధీమాతో చెప్పగలుగుతున్నారు? ఈ మాటల్లో ఇంత దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? వాచ్ దిస్. చేనేతనే నమ్ముకుని జీవనం సాగిస్తోన్న కుటుంబాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. అలాగే చేనేతకు ప్రసిద్ధి చెందిన ఊర్లున్నాయి. అలాంటి వాటిలో ఒకటి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం. తరతరాలుగా వస్తోన్న వృత్తిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఈ నేతన్నలు. గతంలో ఆదరణ లేక, గుర్తించే ప్రభుత్వాలు లేక చేనేత వృత్తి చితికిపోయింది. ఆ వృత్తిపైనే ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వేలాది మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అయినా సరే నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక మంచి రోజులు రాకపోతాయా అన్న ఆశతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని నేతన్నలు మగ్గాలను వదల్లేదు. ఫలితంగా ఈ 5 ఏళ్ల కాలంలో నేతన్నల జీవితాలు మారిపోయాయి. చేనేతకు చేయూతనిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నేతన్న నేస్తంతో బతుకుపై భరోసా వచ్చిందంటున్నారు నేత కార్మికులు. సంవత్సరానికి నాకు 24,000 వస్తుంది. 24,000 ఒక మనిషికి, చేనేత కార్మికులకి ఎంత భరోసా, ఎంత ధైర్యంగా ఉందంటే, ఆ మనిషికి ధైర్యం 24,000 ఒక్కసారిగా వచ్చి పడేటప్పుడు ఎంతైనా కానీ అమౌంట్ మనము ఇంకా కొద్దిగా మన చేతుల్లో ఉండేది పెట్టుకొని 2 వార్పులకు రేషం కానీ తెచ్చుకోవచ్చు, 2 వార్పులు తెచ్చుకోవచ్చు. అంటే దగ్గర మాకే ఒక 3 నెలలకు పని దొరుకుతుంది మాకే. అంటే సొంతం పని, అంటే మన కూలి మాదిరిగా బయట పోకుండా మన ఇంట్లోనే మనమే సొంతంగా మెటీరియల్ తెచ్చుకొని మనమే చేసి మాస్టర్ వరకు అమ్ముకోవచ్చు మేము. దానివల్ల మాకు చీరకి 2,000 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఇట్లా చీరకు 2,000 రూపాయలు ఎక్కువ అంటే కూడాను మేము ఆర్థికంగా మేము బలపడుతున్నాము. గ్యారంటీ లేని చంద్రబాబు మా భవిష్యత్కి ఏ గ్యారంటీ ఇస్తాడని ప్రశ్నిస్తున్నారు నేతన్నలు. గతంలో ఆయన చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ మాకు అలాంటి రోజులు వద్దంటూ వైఎస్ జగన్ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమంటున్నారు. కరోనా టైంలోన మగ్గాలు నిలబడిపోయినప్పుడు ఆ రోజు వేసిండే డబ్బులు ఇప్పటికీ మేము మర్చిపోలేము. ఆ రోజు ఏ గవర్నమెంటే కానీ బాగా ఉన్నప్పుడే 10 రూపాయలు పంచేదంటేనే కష్టం ఉంటుంది. అన్ని కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు ఆ టైంలో మనకి 24,000 అది ఎంత భరోసా అంటే రూపాయి దొరకాలంటే కష్టం కరోనా టైంలోన. ఆ టైంలో మాకు 24,000 వేసినప్పుడు దాని సంతోషం ముందర అంటే ఎప్పటికీ కావాలి, కానీ ఆ సంతోషాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఆ కష్టాల్లో అప్పుడు 24,000 చూసిండేదే అప్పుడు మాకు 1,00,000 రూపాయలతో సమానం మాకు అప్పుడు. అదే దానికి ఇంకా ఆనందమవుతుంది, ఎందుకంటే కష్టం ఉన్నప్పుడు ఆదుకునేవాడే గొప్పోడు. నేతన్న నేస్తమే కాదు, అర్హతకు తగ్గట్టు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంతో ఇప్పుడు మేము హాయిగా జీవిస్తున్నామని చేనేత కార్మికులు చెబుతున్నారు. జగనన్న గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మాకు సంవత్సరానికి 24,000 రూపాయలు నేతన్న నేస్తం కింద వస్తుండది. మరియు గత 6 నెలల నుంచి నాకు పెన్షన్ వస్తున్నది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరుకుల రవాణా కూడా ఇంటి దగ్గరికి వచ్చి మాకు ముడుతున్నాయి. దీనివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మరియు 2 సంవత్సరాల నుంచి నా భార్యకు చేయూత పథకం కింద డబ్బులు 18,750 రూపాయలు నగదు రూపంలో మాకు వస్తున్నది. మరియు నా కొడుకులు 2 కొడుకులకు చదివించుకుంటే వాళ్ళకు కూడా విద్యా దీవెన మరియు వసతి దీవెన కింద కూడా డబ్బులు అందినాయి. అందువల్ల మన జగనన్న గారి ప్రభుత్వంలో మేము చాలా సంతోషంగా జీవిస్తున్నాము. నేతాన్ని నేస్తున్నాము. 5 దెబ్బలు వచ్చింది మాకు, 24,000 రూపాయలు, 1,20,000 రూపాయలు వచ్చింది మాకు. అది వచ్చిన దానికి బాగుపడినాం సార్. విజయ్ దేవన్న బస్సు జీవన్ వచ్చి మా అబ్బాయికి బీటెక్ చదువున్నాడు. వచ్చిన దానికి మా అబ్బాయికి కానీ అయిపోయింది, చదువుగానే అయిపోయింది. జగన్ సార్ వచ్చిన దానికి అంతకు ముందు చంద్రబాబు ఉండిన దానికి ఏదో వచ్చి పింఛన్ కానీ వచ్చింది సార్ మాకు. ఇప్పుడు 56 ఏండ్లు. ఫస్ట్ జగన్ సార్ వచ్చాకనే లేదు, 90 రోజులకు వచ్చింది మాకు పింఛని. ఇంటికే వచ్చి ఇచ్చిపోతున్నారు వాళ్ళు. ఉదయం 6 ఏండ్లకి వచ్చి నేత సొంత మాలంతా సొంత మగము మా చేయూత అదే వచ్చింది సార్. అంతా మాకు ఇల్లు కానీ సొంతంగానే అయిపోయింది సార్. అంతకు ముందు బాడీగా కుటుంబంలో ఉంటే మేము దాని నుంచి మళ్ళీ పొదుపుగానే వచ్చింది సార్. మాకు అంతా బాగుపడినాం మేము అంతా. ఎన్నో ప్రభుత్వాలు చూశాం, కానీ ఇలా ప్రజల ప్రభుత్వాన్ని మాత్రం మొదటిసారి చూస్తున్నామంటున్నారు రాష్ట్ర ప్రజలు.